హలో వివర్స్, నమస్తే అండి. బీబీ షఫికా సోనా హోమ్లీ కిచెన్ షార్ట్స్కు స్వాగతం అండి. మనం ఇప్పుడు గోంగూర చికెన్ తయారు చేద్దామండి. చూడండి, చికెన్ బాయిల్ అవుతుందండి. అల్లం చిన్నులపాయల పేస్ట్, ఉప్పు, పసుపుతో ఇక గోంగూర కూడా మనం లీవ్స్ని బాగా వాష్ చేసేసి పెద్దలిపాయ పీసెస్, పచ్చిమిర్చి అండ్ గోంగూర, అల్లం చిన్నులపాయల పేస్ట్, టమాటా పీసెస్, కొరియండర్ లీవ్స్ ఈ విధంగా అన్నీ మిక్స్ చేసేసి బాయిల్ చేస్తున్నామండి. చూస్తున్నారు కదా మన గోంగూర ఏ విధంగా బాయిల్ అవుతుందండి. కొద్దిపాటి ఒక హాఫ్ స్పూను అల్లం చిన్నులపాయల పేస్ట్తో పెద్దలిపాయ పీసెస్, పచ్చిమిర్చి, లవంగాలు, దాల్చిన చెక్క ఫ్రై అవుతున్నాయండి. చూస్తున్నారు కదా, మనం బాయిల్ చేసుకున్న చికెన్ పీసెస్ని బోన్తో ఉన్నవి కలెక్ట్ చేసుకొని పక్కన పెట్టుకున్నామండి. చూస్తున్నారు కదా. ఇక నెక్స్ట్ ఇందులో మనం కోకో పౌడర్ యాడ్ చేసుకుందామండి. ఒక స్పూను కోకో పౌడరు, ఒక స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ అండి. ఈ విధంగా 1 నిమిషం పాటు ఫ్రై చేసేసి ఈ చికెన్ పీసెస్ని అందులో యాడ్ చేసుకుందామండి. వెరీ సింపుల్ ప్రాసెస్ అండి ఈ గోంగూర చికెను. చూస్తున్నారు కదా, యాడ్ చేసేసామండి. ఇక మనం ఉప్పు, కారం హెచ్చు తగ్గులు చూసుకొని కావాలనుకుంటే ఇప్పుడు యాడ్ చేసుకోవచ్చండి. చూస్తున్నారు కదా, కొద్దిపాటి వాటర్ యాడ్ చేసి మీడియం ఫ్లేమ్ మీద దీన్ని బాయిల్ చేసుకుందామండి. చూస్తున్నారు కదా, దాదాపుగా రెడీ అయిపోయిందండి. కొన్ని కొరియండర్ లీవ్స్ యాడ్ చేసుకుందామండి. మన చికెన్ ఈ విధంగా చక్కగా బాయిల్ అయిపోయిందండి. కర్రీలాగా రెడీ అయిపోయింది. ఇక గోంగూరని మనం పేస్ట్ లాగా చేసుకుందామండి. దాదాపు గోంగూర కూడా చక్కగా బాయిల్ అయిపోయింది. ఇక రెండు మిక్స్ చేసేయటమేనండి. చూస్తున్నారు కదా, వెరీ సింపుల్ ప్రాసెస్తో మనం ఈ గోంగూర చికెన్ని రెడీ చేసుకున్నామండి. చూస్తున్నారు కదా, ఈ చికెన్ పీసెస్లో అదేనండి, చికెన్ కర్రీస్లో మనం గోంగూర పేస్ట్ని యాడ్ చేస్తున్నామండి. మన గోంగూర చికెన్ రెడీ అయిపోయిందండి. కొద్దిగా గోంగూర, కొన్ని చికెన్ కర్రీ పీసెస్ పక్కన పెట్టుకున్నామండి. కావాలనుకున్న వాళ్ళు విడివిడిగా అవి యూస్ చేస్తారండి. ఇలా మిక్సింగ్ కర్రీ కావాలనుకున్న వాళ్ళు ఈ కర్రీని యాడ్ చేస్తారండి, ఈట్ చేస్తారండి. చూస్తున్నారు కదా, వెరీ సింపుల్ ప్రాసెస్తో మన